వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదినారాయణ వ్యాఖ్యలపై అవినాష్ తీవ్ర ఫైర్. పులివెందుల పులులంటూ రెచ్చగొట్టొద్దు అన్న అవినాష్, సంయమనం కోల్పోతే మీ ఇంటికి రాబోతామని హెచ్చరించిన అవినాష్. పరకామణి కేసు న్యాయపరంగా సాక్ష్యాల పరిశీలన కోరిన వర్లరామయ్య 27 ప్రతిపాదనలు సమర్పిస్తూ నిక్షేపపాత విచారణ కోరుతూ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వర్లరామయ్య వినతి పత్రం. కేసును రాజకీయ రంగంలోకి లాగుందని వర్లరామయ్య డిమాండ్. మేడారంలో అభివృద్ధి పనులు, జాతరకు విన్యాసంగా రోడ్లు, నీరు, పారిశుద్ధ్యం సిద్ధం చేస్తామన్న పొంగులేటి. భక్తుల అసౌకర్యం రాకుండా అధికారులు సంయమనం చేస్తారన్న మంత్రి. మేడారం చరిత్రగా నిలవాలని పనుల నాణ్యతకు ప్రత్యేక ఆదేశాలు. దేవునిపై రాజకీయాలు చేయవద్దని సీతక్క కఠిన హెచ్చరిక. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తే తీవ్ర చర్యలు తప్పవన్న సీతక్క. ప్రతిపక్షం కార్యకలాపాలు ప్రజాభావాలకు హానికరంగా మారవద్దని మంత్రి సందేశం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పులివెందులలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి గురించి మాట్లాడే అవసరమా అని ప్రశ్నించారు. పులివెందుల పులులు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మా వాళ్ళు సంయమనం కోల్పోతే నీ ఇంటికే వచ్చి కూర్చుంటారని హెచ్చరించారు. రాజకీయాలలో సంయమనం అవసరమని, చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి వీళ్ళ గురించి అవసరమా మనకు? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడింది చూసిన నేను కూడా. పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూర్చుండవు. మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడుండారు ఏం చేస్తుండ్రని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మర్యాదగా మాట్లాడమని చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి ముందు హాజరై స్పందించారు. తాను ఎప్పుడు యువతకు మేలు జరగాలని కోరుకుంటారని, ఏ పార్టీ కోసం కాదని అన్నారు. గేమ్ అనుకొని ప్రమోట్ చేశారని తెలిపారు. యువత మంచి పనులు చేయాలని, సమాజానికి ఉపయోగపడే మార్గంలో నడవాలని సూచించారు. తనపై వచ్చిన నిరాధార ఆరోపణలను సత్యం వెలుగులోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. రాజకీయంగా దాడులు చేయడం తప్పని, తాను న్యాయబద్ధంగా. సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ చెప్పి. సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను. 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏమీ లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల మరింత దృష్టి పెట్టాలంటూ వ్యాఖ్యానించారు. తనకైనా చంద్రబాబుకైనా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ఉందని, కానీ సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచడం అత్యవసరమని స్పష్టం చేశారు. వైద్య రంగంలో ఉన్న లోపాలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వస్తుంది, కానీ దాన్ని ప్రైవేట్ పరం చేస్తే నష్టం ఎవరికి వస్తుంది? సామాన్యుడికి వస్తుంది. డబ్బున్నవాడు పర్వాలే ఎక్కడైనా వైద్యం చేసుకుంటాడు. డబ్బున్నవాడికి పర్వాలే ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటాడు. కానీ సామాన్యుడి పరిస్థితి అనేది ఆలోచన అడుగుతున్నాం. చూడగా చంద్రబాబుని అడుగుతున్నాం, నీకైతే నీకు కానీ, నీ కుటుంబ సభ్యునికి కానీ, నాకు కానీ, నా కుటుంబ సభ్యునికి కానీ వస్తే మనకు వచ్చి భగవంతుడి అవకాశంతో మనం వచ్చి చేసుకుంటాం. కానీ సామాన్యుడు ఎక్కడ చేసుకుంటాడు వైద్యుడు అని అడుగుతున్నాం. ఏ రకంగా చేస్తామని అడుగుతున్నాం. ఇవాళ విజయనగరంలో, విశాఖపట్నంలో ఇవాళ మనం లేదు, శ్రీకాకుళంలో మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు. విజయనగరంలో నిమ్స్ ఉంది, విశాఖపట్నంలో వచ్చి గతం ఉంది,
లేదు అక్కడ వచ్చి మీకు ఇంకొకటి ఉంది, కిమ్స్ హాస్పిటల్ ఉంది శ్రీకాకుళంలో ఉంది, జెమ్స్ ఉంది. అక్కడికి వెళ్ళమని సామాన్యులు ఎవరైనా సరే సామాన్యులు వచ్చి వైద్యం వచ్చి ఉచితంగా చేస్తారు, అడగండి. అంతేగాని కేజీహెచ్కి పరకామణి కేసులో నిజాలు వెలుగులోకి రావాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య సిఐడి చీఫ్ కు వినతి పత్రం సమర్పించారు. మొత్తం 27 ప్రతిపాదనలు ఇందులో పొందుపరిచారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన శిక్షలకు గురి కావాలని డిమాండ్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డికి ఈ వ్యవహారం తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు. భూమన నిజాలు బయటపెట్టడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆస్తులు, బాధ్యతలు, ఫిర్యాదులు సహా ప్రతి అంశాన్ని నిక్షిప్తపాతంగా పరిశీలించాలని కోరారు. పరకామణి కేసును రాజకీయ రంగంలోకి లాగకూడదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. ఈ వినతి పత్రం సమర్పణతో కేసుపై మరోసారి చర్చ రేగింది. హైందవులందరికీ పెద్ద ఆధ్యాత్మిక అదృష్టమో దురదృష్టమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి నుంచి ఈ ధర్మక్షేత్రం ఒక ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది సార్. వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకు బాబాయ్ పెదనాన్న అవుతారు. ఆయన చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత కొండంతా కూడా రాజకీయ పునరావాస క్షేత్రంగా మారింది. అందరూ రాజకీయం చేస్తున్నారు. అవినీతి విచ్చలవిడిగా తాండవం చేస్తుంది. ఆయన టైంలోనే పరకామణిలో ఒక ఉద్యోగి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఆ ఉద్యోగి దొంగతనం ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు. అది మీరెటు హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారో తమరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీఆర్ ఆల్ హ్యాపీ, ఒక మంచి ఆఫీసర్ దర్యాప్తు చేస్తున్నాడు. ఇక్కడ చాలా ఇది ఒక ప్రజలకి, హైందవ భక్తులందరికీ ఒక మంచి అవకాశం లాగా భావిస్తున్నాను. దీనికి క్షుణ్ణంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. అసలు ఎవరు అతను, ఎందుకు చేస్తున్నాడు, ఎంతకాలం నుంచి చేస్తున్నాడు, అక్కడ పరకామణిలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు, ఎంతకాలం నుంచి దొంగతనం చేస్తున్నాడు, ఆ దొంగతనం ద్వారా ఎంత ఆస్తులు సంపాదించాడు ఎవరికి తెలియదు. ఎన్ని కోట్లు కొట్టేశాడో ఎవరికి తెలియదు. 1000 కోట్లు కొట్టేశాడా, ఇంకా ఎక్కువ కొట్టేశాడా, 500 కోట్లు కొట్టేశాడా, 200 కోట్లు కొట్టేశాడా, ఎవరికి ఎన్ని కోట్లు కొట్టేశారో తెలియదు. అవన్నీ దర్యాప్తు వారు కేసు ఇచ్చారు, రిజిస్టర్ చేశారు. 1 month మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ర్యాలీ నిర్వహించారు. విద్య ఒక హక్కు అని, దానిని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ వైద్య విద్య బలపడితేనే పేద, మధ్యతరగతి విద్యార్థులకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రైవేటీకరణ జరిగితే ఫీజులు భారీగా పెరిగి సామాన్యులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య రంగం లాభాపేక్షగా మారితే ప్రజా ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతోనే ఈ నిర్ణయాన్ని ఆపగలమని రోజా అభిప్రాయపడ్డారు. ఆమె నిరసన ర్యాలీకి యువత, మహిళలు పెద్ద ఎత్తున స్పందించారు. పొందడం కష్టమవుతుంది. పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి అనర్హులవుతారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్లి ఈ జీవో 590 వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది. పేద ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేకపోతారు. కాబట్టి ఏం చేద్దామని అడిగితే ఈ ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేయాలని ఈరోజు ప్రజలు కోరటం, ఆ ప్రజల మద్దతుతో వాళ్ళ సంఘీభావంతో ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడం కల్లారా చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు ఓడిపోయే సమయానికి మరో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే ఒకటిని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం. ఈరోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది,
ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, హైదరాబాద్ని నేనే కట్టాను, సెల్ ఫోన్ని నేనే కనిపెట్టానని చెప్పే కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే. కానీ ఈరోజు అన్ని చెప్పిన వాడికి ఎందుకు 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావా అంటే అది మాత్రం చెప్పడు. డబ్బులు లేవంట, కట్టలేనని చెప్పి కుంటి సాకులు చెప్తాడు. మరి నీ పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావే, మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు స్పెషల్ ఫ్లైట్ల కోసం నువ్వు, పవన్ కళ్యాణ్, లోకేష్ విచ్చలవిడిగా ప్రజల డబ్బుని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావే, మరి ప్రజా వైద్యం కోసం, ప్రజలకి, పేదవాడికి మరి మెడికల్ సీట్స్ కోసం ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరిస్తున్నావే కట్టకుండా. దీనికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ ఇళ్ల కోసం, మీరుండే గెస్ట్ హౌస్ల కోసం, మీ షోకుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారే, మరి పేదవాళ్ళకి వెచ్చించాల్సిన ఈ ప్రభుత్వ మెడికల్ వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కల్తీ నెయ్యి, వైసీపీ ముఠా కఠిన శిక్షలకు గురి కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఇది సాధారణ తప్పు కాదని, భక్తుల విశ్వాసాన్ని అవమానపరిచే చర్య అని పేర్కొన్నారు. ఆలయాలకు పంపే ప్రతి వస్తువు గౌరవప్రదం కావాలని, నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు. ఈ ఘటన వెనక ఉన్న వారికి రాజకీయ ఆశ్రయం ఇవ్వకూడదని, సరైన దర్యాప్తుతో నిజాలు వెలికి తీయాలని ప్రభుత్వాన్ని కోరారు. భక్తుల భావాల్ని ఇలా దెబ్బతీస్తే ప్రజలు సమాధానం కోరతారని హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డి ఇవన్నీ కూడా సిట్టు ముందు సమాధానాలు చెప్పాలా? కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు. ఎవరండి ఈ వైవి సుబ్బారెడ్డి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తోడలుడు. 5 ఏళ్ళు ఆ పరిపాలనలో హైదరాబాదు మహానగరంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు, హౌసింగ్ బోర్డు స్థలాలన్నీ కూడా కొట్టేసిన దాంట్లో సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి. మళ్ళీ చెప్తే వాళ్ళ తాబేదారులంతా బోకరిస్తారు. తాడేపల్లి ప్యాలెస్కి చెప్తున్నా, సీసీ నెంబర్ 12000026 సిబిఐ కేస్, హైదరాబాద్ సిబిఐ కోర్ట్ కాంప్లెక్స్. విచారణ 11 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ పెద్ద మనిషి ముసుగులో ఉన్న సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి ఈ వైవి సుబ్బారెడ్డి వైసీపీ పార్టీకి జోనల్ ఇన్ఛార్జిగా పనిచేశాడు మొన్న ఎన్నికల్లో. ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్టీఆర్ జిల్లాకి, కృష్ణా జిల్లాకు పనిచేస్తున్నాడు. రేపు 29 అభ్యర్థులు నిలబెట్టేది కూడా జగన్మోహన్ రెడ్డి సలహాదారుడు ఈయనే. ఇటువంటి ఎదవలంతా కలిసి సిబిఐ కేసు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా ఉన్నాడో ఈ పాపాల ఫలితం ఆ జగన్ అక్రమార్కుల ఆస్తుల కేసు ఏదైతే నేను 2014 చెప్పానో సీసీ నెంబర్, ఇప్పుడు A6 ముద్దాయిగా ఉన్నాడు సిబిఐ కేసులో. ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా ఈ ప్రబుద్ధుడికి జగన్మోహన్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణయించిన గడువులోపే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో పండుగలకు ప్రత్యేకంగా మేడారం జాతరకు భారీ స్థాయిలో వచ్చే జన సంద్రోహాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వస్తువుల ఏర్పాట్లో విభాగాల పనితీరును సమీక్షిస్తున్నట్టు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రతి పనిని నాణ్యతతో వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మేడారాన్ని చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా
ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది. నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక 1% అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం. దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు, ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 డేస్లో వస్తుంది. అది ఫేజ్ 2లో. దేవుని మీద రాజకీయాలు చేయొద్దని తప్పుడు రాతలు రాయడం ఆపాలని అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ప్రజాసేవ కోసం పనిచేస్తున్నాయని వాటి అనవసర వివాదాలకు లాగొద్దని సూచించారు. దేవాలయాల గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత అని చెప్పారు. భక్తుల భావాలను దెబ్బతీసే ప్రచారాలను వ్యాప్తి చేయాలని ఎంత ప్రయత్నించినా ప్రజలు నమ్మరని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రతి నిర్ణయం పారదర్శకంగా తీసుకుంటామని సీతక్క స్పష్టం చేశారు. కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సారలమ్మ విశ్వాసం కానీ, ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి 10 తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ, మరి మేము పెట్టుకున్నటువంటి 90 రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు. దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ, కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలామందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు వద్దు. వాస్తవాలను రాయండి, వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం. కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు, ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే, అందులో వేరే రూపాయి. సమ్మక్క సారాలమ్మ గుడిని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమన్వయంతో పనులు జరుపుతున్నామని చెప్పారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక వస్తువుల పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. జాతర సమయంలో భారీగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆలయ అభివృద్ధి రాజకీయాలకు అతీతమని, ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం కావడంతో అత్యున్నత ప్రాధాన్యతనిస్తామన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా పనులు జరిపేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. పనులేంటి, మరి ఏ టైం వరకు చెయ్యాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తామో, డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే, మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు, ఇది మన రాష్ట్రానికి, రాష్ట్ర పేరుకు, ప్రగతికి సంబంధించినటువంటి, గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ. ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని అంటే మంచి ఒక షేప్ తీసుకురావాలి ఈ యొక్క టెంపుల్కి. మళ్ళీ ఎన్ని
దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో ఎవరు వస్తారో తెలియదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ముఖ్యంగా ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. చేపల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు యువతకు ప్రభుత్వం భారీ రాయితీలు అందిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. పల్లె పల్లెకు ఆదాయం పెరిగేలా మత్స్య రంగాన్ని బలపరచడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేపల పెంపకం, ఉత్పత్తి కేంద్రాల స్థాపన, మార్కెటింగ్ సదుపాయాల కోసం ప్రత్యేక పథకాలు అమలులో ఉన్నాయని చెప్పారు. యువత ఈ రంగంలోకి ముందుకు వస్తే స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్య రంగం అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలు, రుణ సౌకర్యాలు, సబ్సిడీలు సహా అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఒక అవకాశం కాబట్టి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి, ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి సీడ్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటే, అంటే ఎట్లయితే పౌల్ట్రీ ఫామ్ చేస్తారో ఈ ఫిష్ కి సంబంధించి కూడా అదే ప్రకారం చేసుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది. 40% సబ్సిడీ ఉంది, 60% సబ్సిడీ ఉంది. సో ఇది కూడా కొంత ఉపాధి పనికొస్తుంది. ఒకటి. రెండోది గంగపుత్ర సోదరులకు మంచి క్వాలిటీ సీడ్ దొరుకుతుంది, నంబర్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచో చేస్తే దానిలో సగం అటు సగం ఇటు పోయి నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో దీన్ని పూర్తి స్థాయిలో బెస్త సోదరులు ఉపయోగించుకోవాలా. ఎవరైనా దీన్ని పెట్టవచ్చు, భోజన కార్యక్రమం చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదినారాయణ వ్యాఖ్యలపై అవినాష్ తీవ్ర ఫైర్. పులివెందల పులులంటూ రెచ్చగొట్టొద్దు అన్న అవినాష్, సంయమనం కోల్పోతే మీ ఇంటికి రాబోతామని హెచ్చరించిన అవినాష్. పరకామణి కేసు న్యాయపరంగా సాక్ష్యాల పరిశీలన కోరిన వర్లరామయ్య. 27 ప్రతిపాదనలు సమర్పిస్తూ నిక్షేపపాత విచారణ కోరుతూ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వర్లరామయ్య వినతి పత్రం. కేసును రాజకీయ రంగంలోకి లాగుందని వర్లరామయ్య డిమాండ్. మేడారంలో అభివృద్ధి పనులు, జాతరకు విన్యాసంగా రోడ్లు, నీరు, పారిశుద్ధ్యం సిద్ధం చేస్తామన్న పొంగులేటి. భక్తుల అసౌకర్యం రాకుండా అధికారులు సంయమనం చేస్తారన్న మంత్రి. మేడారం చరిత్రగా నిలవాలని పనుల నాణ్యతకు ప్రత్యేక ఆదేశాలు. దేవునిపై రాజకీయాలు చేయవద్దని సీతక్క కఠిన హెచ్చరిక. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తే తీవ్ర చర్యలు తప్పవన్న సీతక్క. ప్రతిపక్షం కార్యకలాపాలు ప్రజాభావాలకు హానికరంగా మారవద్దని మంత్రి సందేశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.